రోజంతా ఒత్తిడితో జీవిస్తున్నారా? నిద్ర పట్టక రాత్రిలు ఏడుస్తున్నారా? మనశ్శాంతి కరువైపోయిందా? వీటితో మాట్లాడడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందా? హృదయం బాధతో నిండిపోయిందా? ఒక్క పరిష్కారం ఉంది, యోగా. యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. దీని అర్థం కలిపేయడం. మన శరీరం, మనస్సు, శ్వాస అన్ని ఒకే దారిలో నడిపించే విద్యే యోగా. ఒక రోజులో నువ్వు మారిపోవచ్చు, కానీ రోజు 15 నిమిషాలు యోగా చేస్తే జీవితం మొత్తం మారిపోతుంది. యోగా చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర మెరుగవుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది. మన భారతదేశ సంపద యోగా. అందుకే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చారు. యోగా అనేది కేవలం భారతదేశానికి కాదు, సమస్త మానవ జాతికి చెందినదని ప్రపంచానికి తెలియజేశారు. అప్పటి నుంచే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఎందుకంటే ఆ రోజు సూర్యుడు మన మీద ఎక్కువసేపు ప్రకాశిస్తాడు. మనలోని చీకటి వెలుగుతో మార్చేందుకు ఆకాశం కూడా సహకరిస్తుంది. ఒక్క గంట యోగా చేస్తే ఆరోగ్యం మారుతుంది. ఒక్క వారం యోగా చేస్తే జీవితమే మారిపోతుంది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఓసారి ప్రయత్నించండి. మీ శరీరం, మీ మనస్సు, మీ ఊపిరి అన్ని మీకు కృతజ్ఞతలు చెప్తారు. బయట ప్రపంచం నిన్ను మార్చకపోవచ్చు, కానీ నీ లోపలి శ్వాస మాత్రం నిన్ను కొత్తగా మార్చగలదు. ఈ రోజు ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చొని తన శ్వాసని విని చూడాలి. ఎందుకంటే అక్కడే ఉంటుంది మనసుకు నిజమైన శాంతి.